గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ద ప్రజెంట్ టెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. మనకి కాలాలు ఉన్నాయి కదండి. ప్రజెంట్ టెన్స్ అంటాం, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ మూడిట్లో మనం బాగా నేర్చుకుంటే చాలా మటుకు మనం ఈజీగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్కి ఉపయోగపడుతుంది. సో అందులో మొట్టమొదటిది ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే టెన్సెస్లో ఒక భాగమైనటువంటి ప్రజెంట్ టెన్స్. చాలా ఈజీ, 3 టెన్సెస్ కూడా చాలా ఈజీ. అయితే ఈ టెన్సెస్ ఎప్పుడు ఎలా వాడాలి అనేది చాలామందికి తెలియదు. సో ఈ క్లాస్ ద్వారా మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే ఈ టెన్సెస్ని ఏ సమయంలో మనం ఎలా వాడాలి అనే దాన్ని స్పష్టంగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ టెన్సెస్ అనేవి ఒకసారి ఓవర్వ్యూ మనం చూసినట్లయితే 3 రకాలు. ఒకటి ప్రజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, టెన్సెస్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. సో అగైన్ ఈచ్ టెన్స్ అనేవి చూడండి. ఈచ్ టెన్స్ ప్రజెంట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ది. ప్రజెంట్ దాన్నే ప్రజెంట్ ఇండెఫైనైట్ టెన్స్ అని కూడా అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రతి దాంట్లో కూడా 4 ఉన్నాయి. చూడండి, ప్రజెంట్ టెన్స్ కింద 1 2 3 4 ఉన్నాయి. పాస్ట్ టెన్స్ కూడా 1 2 3 4 ఉన్నాయి. ఫ్యూచర్ టెన్స్ కూడా 1 2 3 4 ఉన్నాయి. ఇవి టైప్స్. సో దీంట్లో మనం ఈరోజు ఈ మొదటి భాగం అయినటువంటిది ప్రజెంట్ టెన్స్లో 4 పార్ట్స్లో కొన్ని పార్ట్స్ని మనం నేర్చుకోబోతున్నాం. అండర్స్టాండింగ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? సో అంటే ఇది ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డిస్క్రైబ్స్ హ్యాబిచువల్ యాక్షన్స్, రొటీన్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ లైక్ ఐ రీడ్ ఆర్ దే ప్లే. సింపుల్గా మనం దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెగ్యులర్గా మనం చేసేటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ ఏమన్నాయి. Every day I drink tea. Every day I go walk. Every day I eat biscuits. So like that. Every day మనం చేసే రెగ్యులర్ యాక్షన్స్. I go to school. They play games. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం చేసేటువంటి పనులు. అలాగే రొటీన్స్, ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. చెప్పానా నేను రెగ్యులర్గా మనం ఏం చేస్తామో దాన్ని చూస్తున్నామని. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ది ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్. సో ప్రతిరోజు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. రెగ్యులర్గా మనం తింటాం కదా, సో దట్ ఈస్ రెగ్యులర్ రొటీన్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఆమె ఇంగ్లీషు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. దే లివ్ ఇన్ న్యూయార్క్. వాళ్ళు న్యూయార్క్లో ఉంటున్నారు. వాళ్ళు న్యూయార్క్లో జీవిస్తున్నారు. దే ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ సండే. ఫోర్త్ వన్, హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ సండే. హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ సండే. అతడు ప్రతి సండే కూడా ఫుట్బాల్ ఆడతాడు. ఫిఫ్త్ వన్, వీ గో టు స్కూల్ అట్ 8 AM. వీ గో టు స్కూల్ అట్ 8 AM. So these sentences illustrated the use of simple present tense to describe habitual or routine actions, general truths or facts. And second one,
అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డిస్క్రైబ్ యాక్షన్స్ కరెంట్లీ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్లేయింగ్ షోస్ అన్ యాక్షన్ ఇన్ ద ప్రోగ్రెస్ రైట్ నౌ. సో ఎగ్జాంపుల్గా చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు అంటే ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉందంటే రైట్ నౌ, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాండ్ వాష్ చేస్తున్నాడు, తను చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. హీఈస్ వాషింగ్ హ్యాండ్స్. వాషింగ్ హిజ్ హ్యాండ్స్. చూడండి, హ్యాండ్ వాష్ జరుగుతుంది పక్కన. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ది, ఐ ఆమ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్ రైట్ నౌ. నేను నా ఎగ్జామ్ కొరకు చదువుతూ ఉన్నాను. ఐ ఆమ్ స్టడీయింగ్. ఐ పక్కన యామ్ వచ్చింది, యామ్ పక్కన వెర్బ్కి ఐఎన్జీ ఉంది. ఐ ఆమ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్ రైట్ నౌ. సెకండ్ వన్, షీ ఈజ్ కుకింగ్ డిన్నర్ ఇన్ ద కిచెన్. They are watching a movie at the cinema. He is playing football with his friends. We are planning a trip to Europe. See, ప్రతి సెంటెన్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, దాని పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉంది, దాని పక్కన వెర్బ్కి ఐఎన్జీతో ఉంది. సో ఇలాంటి వాటిని మనం కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం చూస్తే అది ఎందులోకి వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లోకి వస్తుంది. దీస్ సెంటెన్సెస్ ఇల్లుస్ట్రేట్ ద యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ అరౌండ్ ద కరెంట్. సో కరెంట్ టైంలో మాత్రమే ఏదైతే పని కంటిన్యూ అవుతుంటుందో, అంటే ఆల్రెడీ ప్రారంభించి కంటిన్యూ అవుతుంటుందో, అదే సమయంలో కంటిన్యూ అవుతుంటుందో ఆ టెన్స్ని ఏమంటారంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. స్టూడెంట్స్, మీరు ఈ టెన్సెస్ నేర్చుకుంటున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా బుక్ పెట్టుకొని మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. అది చాలా అవసరం. ఎప్పుడైతే మీ ఓన్గా ఈ టెన్సెస్ని నేర్చుకుంటారో మీరు ఇంగ్లీష్ మీద 50% గ్రిప్ మీకు వచ్చినట్టే. టెన్సెస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ ప్రెజెంట్ టెన్స్ని టైం ఇవ్వండి, ఏం పర్లే. అన్నీ ఏదో 1-2 రోజుల్లో మనం ఏం నేర్చుకోలేం. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఇట్స్ అట్లీస్ట్ 2-3 మంత్స్లో మనకంతా కూడా అర్థమవుతుంది. ఈ 2-3 మంత్స్లో కంపల్సరిగా 3 నెలల్లో కంపల్సరిగా మీరు అందరూ ఇంగ్లీష్ మీద మీకు మంచి గ్రిప్ వస్తుంది. మీ బుక్ పెట్టుకోండి, ఆ బుక్లో చక్కగా మీరు ఆ రోజు క్లాసు రాసుకోండి. టెన్సెస్ గురించి జరుగుతుంది కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. అంతే, ఈ క్లాసెస్ని మీరు డైలీ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. కొత్త వెర్బ్స్ తీసుకోండి, ఓన్గా క్రియేట్ చేయండి, రాసుకోండి. అట్లీస్ట్ సెంటెన్సెస్ని మీరు ఓన్గా మైండ్లో అనుకుని బుక్ మీద పెట్టండి. బుక్ మీద కంపల్సరీగా పెట్టాలి. ఎవరైతే బుక్ మీద కంపల్సరీగా రాస్తారో వాళ్ళే రాణించగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్లో కేవలం మనం 2 టెన్సెస్ మాత్రమే మనం చూసాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2గా దీన్ని వేరే వీడియో నేను మీకు చేసి పెడతాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.